శ్రీ గణేశాయ నమః. శ్రీ జ్ఞానసరస్వత్యై నమః. శ్రీ గురుభ్యో నమః. శ్రీ మహాగాయత్రీమాత్రే నమః. శ్రీ మహాగాయత్రీమాత యూట్యూబ్ ఛానల్కు అందరికీ స్వాగతం. ఆహ్వానించువారు కాశీవజ్ర సుబ్రహ్మణ్య శర్మ, నిడదవోలు. కురుమద్దాలి పిచ్చెమ్మ అవధూత అంతిమ భాగము కొనసాగింపు. అద్వైతమూర్తిగా మారిన అమ్మ మాటలు చేష్టలు చిత్రంగా ఉండేవి. తనను గురించి అమ్మ వీడు అనేది, వాడే ఆ రాముడే వీడు అనేది, ఆ రాముడు ఎట్లా పలికిస్తే అట్లా అంటాడు వీడు అనేది. తన పూర్వజన్మల గురించి వీడు ఒక జన్మలో రాజు, తర్వాత వైష్ణవుడుగా పుట్టి మాలవాళ్లను రొసగించుకున్నాడు, అందుకే ఈ జన్మలో మాలకులంలో పుట్టించాడు రాముడు అని చెప్పింది. అమ్మ ధనాన్ని వెండి బంగారాలను రోత అనేది. అవధూతగా మారిన తరువాత అమ్మ వీటిని తాకలేదు, దరిచేరనివ్వలేదు. అమ్మను పరీక్షించటానికి ఆమె పరవశ స్థితిలో ఉన్నప్పుడు ఒక భక్తుడు అమ్మ వేలికి బంగారు ఉంగరం తొడిగాడు. ఊళ్ళోని భక్తుడొకడు ఇంటికి పిలిచి ఆమె కానకుండా కప్పుకునే దుప్పటికి వెండి గ్లాసు కట్టాడు. అమ్మ ఉంగరాన్ని మురికి కాల్వలోకి విసిరింది. వెండి గ్లాసును గొడ్ల కాపర్లను విప్పుకొమ్మంది. అమ్మను పరీక్షించాలే అనుకున్న వారి ముఖాలు వెలవెలబోయాయి. దర్శనానికి వచ్చే సంపన్నులతో మీ దగ్గరి రోతనంతా దానధర్మాలు చేయండి అనేది. అమ్మ అడవి అంటే అజ్ఞానం. మన ఊళ్ళు చిన్న అడవులైతే ఆ పట్నాలు పెద్ద అడవులరా అనేది. శ్రీ మలయాళ స్వామి వారితో ఒరేయ్ నీకు ఇంకో చొక్కా ఉందిరా అన్నది. చొక్కా అంటే జన్మ. అమ్మ భాషలో దూడలంటే పాములు. ఒరేయ్ ఇక్కడ దూడలు తిరుగుతుంటాయి, జాగ్రత్తగా తూచిరండి అని హెచ్చరించేది. పాములు అమ్మ ఒంటిపైకి ప్రాకేవి. ఆమె నాగాభరణ. ఆశ్రమానికి కొత్తగా వచ్చిన భక్తుడు ఆశ్రమంలో తిరుగుతున్న పామును కర్రతో కొడితే ఆ దెబ్బ తనకు తగిలినట్టు అమ్మ విలవిల్లాడిపోయింది. ఆ పామును ఒడిలోకి తీసుకొని నీవు మనిషివవుతావు అని దీవించింది. ఆ పాము అమ్మ చేతిలో ప్రాణం విడిచింది. అమ్మ నిర్యాణం దాకా ఆ పాము శరీరం ఆశ్రమంలో భద్రపరిచినారు. ఒక కుక్క వచ్చి అమ్మకెదురుగా నిలిచింది. ఎవరివే నీవు, వీడి దగ్గరుంటావా అని అమ్మ ప్రశ్నిస్తే అది తల ఊపింది. ఆ కుక్క అమ్మ పాదాల వద్ద 10 ఏళ్ళు ఉన్నది. ఒకనాడు అమ్మ దాన్ని తల నిమురుతూ మానవలోకం విడిచిపోతావటే, పోవే ముందు మనిషి అవుతావులే అన్నది. ఆ కుక్క శరీరం కూడా కుళ్ళిపోకుండా అమ్మ నిర్యాణం దాకా ఆశ్రమంలోనే ఉంది. ఆధ్యాత్మిక మార్గము కత్తి మీద సామని అమ్మ హెచ్చరించేది. గోంగూర తోటకూర అనుకున్నారా? చేటలో ఒడ్లు పోసి విలపెట్టి కొనటానికి. వేదాంతము అనపగుగ్గిళ్ళు కావు, ఇనపగుగ్గిళ్ళు. ఆత్మయుద్ధం చేయాలి, నాని లేకుండా పోవాలి, అప్పుడే కనపడతాడు దేవుడు. ఎద్దల్లే తిని మొద్దల్లే పడుకుంటే దేవుడు కనపడడు అనేది. ఒకసారి చుట్టూ ఉన్న స్త్రీలతో ఒసేహి ముండల్లారా, మాయమగడిని చూచి మురిచిపోతున్నారేమే, కమ్మని మగడిక్కడున్నాడు, ఎట్లా రవిస్తున్నాడో చూడండి అంటూ తమ భూమధ్యంలో వేలుడు చూపి సమాధిలోనికి పోయింది అమ్మ. శిష్యుల కోరికపై అమ్మ తీర్థయాత్రకు బయలుదేరి ఆసేతు హిమాచలం పునీతం చేసింది. వల్లభనేని అన్నపూర్ణమ్మ, పిన్నమనేని నాగయ్య ఆ యాత్రలో అమ్మను సేవించారు. భద్రాచలం, తిరుపతి, శ్రీకాళహస్తి, శ్రీశైలం, మహానంది, కాశీ, ప్రయాగ, త్రివేణి సంగమం, మధుర, దక్షిణేశ్వరం, అరుణాచలం వంటి పుణ్యక్షేత్రాలు మెట్టి వచ్చింది. దక్షిణేశ్వరంలో అమ్మ రామకృష్ణ పరమహంస దేవిలో ఇమిడిపోయినాడు. దేవి పరమహంసలో ఇమిడిపోయింది. పరమహంసకు చావు పుట్టుకలు లేవు అన్నది. ఈ రమణాశ్రమంలో సరాసరి వెళ్ళి అమ్మ రమణ మహర్షి ఆసనంపై కూర్చుండగా రమణులు
ఆమె పక్కన ఆసీనులైనారు. అమ్మ అమాంతంగా మహర్షిపై వాలిపోయింది. లేచిన తర్వాత ఎప్పుడూ అంత దూరం ఏమి చూస్తుంటావు అని అమ్మ అడిగితే మహర్షి, నీవు చూచేదే నేను చూస్తున్నానన్నారు. అమ్మ తిరుమలకు పోయి అర్చకులు చూస్తుండగా గర్భగుడి వచ్చి, ఏమిరా వెంకన్న ఇక్కడున్నావురా అంటూ పసిపిల్లవాడిని వలె శ్రీ వెంకటేశ్వర స్వామిని తట్టి పలకరించింది. శ్రీ మలయాళ స్వామి 1936 కురుమద్దానికి వస్తే ఆయనను ఎదుర్కొని కౌగిలించుకున్నది. ఆయన నిశ్చేష్టుడైనాడు. ఆనందాశ్రమవాసి కొమ్మరాజు లక్ష్మీకాంత యోగి అమ్మను చూడబోయింది. ఆమెకు యోగిపై ప్రేమ, ఆయనకు అమ్మపై భక్తి. ఇరువురు ఒకరి ఆశ్రమానికి మరొకరు రాకపోకలు సాగించారు. 1924లో మహాత్మాగాంధీ బందరుకు వచ్చినప్పుడు స్వామి సీతారాం అమ్మను మహాత్ముని వద్దకు తీసుకుపోయినారు. మహాత్ముని ఆలింగనం చేసుకొని అరటిపండు రోటికి అందిస్తూ, ఒరేయ్ లోకసేవ చేస్తున్నావురా, చెయ్యి, తప్పకుండా చెయ్యి అన్నది. అమ్మ ఆశ్రమానికి మలయాళ స్వామి, ప్రణవానంద స్వామి, లక్ష్మీకాంత యోగి, లలితానంద సరస్వతి, పెనుమత్స యోగిని ప్రభృతులు వచ్చి తత్వగోష్ఠి చేసేవారు. ప్రసిద్ధ రచయిత గుడిపాటి వెంకటాచలం 13 ఏళ్ల కూతురు సౌరీస్ 1938లో అమ్మను ఆశ్రమంలో చాలాసార్లు దర్శించారు. వారి భవిష్యత్తు అమ్మ చెప్పింది. చలం తమ అనుభవాలు, స్మృతులు చింతా దీక్షితులు గారికి వ్రాసినారు. ఇంకా శ్రీపాద కృష్ణమూర్తి శాస్త్రి, ఉన్నవ లక్ష్మీనారాయణ, కాటూరి వెంకటేశ్వరరావు, త్రిపురనేని గోపీచంద్, వేలూరి శివరామశాస్త్రి వంటి ప్రముఖులు అమ్మను దర్శించి వ్రాశారు. అమ్మ వాగామృతాన్ని వేలూరు శివరామశాస్త్రి గారు 1938 ఆంధ్రపత్రికలో వ్యాసాలుగా ప్రకటించారు. ఆంధ్ర మహాభక్త విజయం గ్రంథకర్త పంగులూరి వీర్రాఘవుడు అమ్మ సమాధి స్థితి నుండి లేచిన నాడే సాయంకాలం 5 గంటలకు అమ్మ సన్నిధికి వెళితే ఆమె లేచి వచ్చి కౌగిలించుకొని లోనికి తీసుకుపోయింది. నీకు ఆకలవుతోందా? పొద్దున ఎప్పుడో పువ్వు తిన్నావు కదా, ఆకలి కాదా మరి అంటూ ఒక లడ్డు తెచ్చి చేతిలో పెట్టబోతే ఆయన, నీవు మాలదానవు, నేను బ్రాహ్మణుడను అంటే, అమ్మ భక్తిక కులం ఉందట్రా, తిను తిను అంటూ లడ్డు నోటకొక్కింది. ఆయన సంతోషంగా తిన్నాడు. అమ్మ ఇచ్చిన మంచినీళ్లు తాగినాడు. ఎవరు వచ్చినా మాతృప్రేమ వర్షించే అమ్మ స్వభావం గుర్తించి ఆనందించాడు. లలితానంద సరస్వతి స్వామి వారు ఆహ్వానిస్తే అమ్మ 1949లో పశుమలలో స్వామివారు నిర్వహించిన రుద్రయాగానికి వెళ్ళి వైదికుల సన్మానం పొందింది. గాలివలి తేలికగా కొండెక్కి నాగసర్ప రూపంలో సుబ్రహ్మణ్యేశ్వరుడిని దర్శించింది. అమ్మ అడుగుజాడల్లో నడిచే జనం తరించే మార్గోపదేశం చేసిన వారిలో మాచవరపు రామమ్మ బ్రాహ్మణి. తుమ్మలబీడును ఫలవంతం చేయమని అమ్మ ఆదేశిస్తే జీవితమంతా ధర్మోపదేశాలకు ధారపోసిన త్యాగమూర్తి రామమ్మ. రుద్రభూమిలో అమ్మను వెన్నంటి తిరిగిన బాలయోగిని బుచ్చమ్మ ప్రథమ శిష్యురాలు. ఆమె అసలు పేరు శకుంతలమ్మ. అమ్మ మార్గం అనుసరించి తరించిన మహితాత్మ ప్రియశిష్యురాలు. అమ్మచే మంత్రోపదేశం పొందిన కొసరాజు రాజేశ్వరమ్మ చిన్నమ్మగా నీరాజనాలందుకున్నది. నిష్కారణంగా అమ్మను దూషిస్తూ వైరం పెంచుకున్న పిన్నమనేని వీరయ్యకు ప్రభుత్వాధికారులు ఏవో లోపాల మూలంగా రైసు మిల్లుకు అనుమతి ఇవ్వకపోతే వారికి చెప్పి అమ్మ అనుమతి ఇప్పించింది. అపకారికి కూడా ఉపకారం చేసే బుద్ధి అమ్మది. వీరయ్య వైరం భక్తిగా మారింది. అమ్మ అనుగ్రహంతో సత్సంతానం పొందిన పవిత్ర చరిత్రుడు దిట్టకవి రామకృష్ణయ్య. వేములపల్లి వరలక్షమ్మ, పిన్నమనేని వెంకమ్మ, అన్నపూర్ణమ్మ, వెంకటనరసమ్మ, మంగమ్మ, రామకోటి, నాగయ్య, నాగిరెడ్డి, వెంకట సుబ్బయ్య దంపతులు, మాతవరపు రామమ్మ, బుద్ధవరపు వైదేహమ్మ వంటి ఎందరో అమ్మ అనుగ్రహానికి పాత్రులైనారు. 1951 జనవరిలో అమ్మ తన భక్తులతో ఈ మఠం తగలబడిపోతున్నది అన్నారు. ఒరే వంటవాడు పైకెక్కుతున్నాడు, ఇక వంట తయారు కాదు అంటూ తమ మరణం నర్మగర్భంగా సూచించింది. చుట్టూన్న భక్తులంతా దుఃఖించి దూరపు భక్తులకు వార్తలంపినారు. అది కర సంవత్సరం పుష్యశుద్ధ అష్టమి సోమవారం 15/1/1951. ఆ రాత్రి 1 గంటకు తాను వెళ్ళిపోతున్నట్టు అమ్మ స్పష్టంగా చెప్పింది.
భక్తులతో తమకిష్టమైనవి తినిపించండి అంటే అందరూ తమ చేతులతో ఆయా పదార్థాలు తినిపించారు. ఎవరేమి తినిపించినా అమ్మ తిన్నది. అమ్మ రామనామం చేస్తుంటే భక్తులు అనుసరించినారు. సరిగ్గా రాత్రి 1 గంటకు అమ్మ భూమధ్యం నుండి గొప్ప ప్రకాశం వెలువడి ఆశ్రమం అంతా నిండిపోయింది. కారణ శరీరం దాటి మహాకారణంలో చేరి పునరావృత్తి రహిత స్థితిని అందుకున్న అమ్మ ప్రత్యక్ష సచ్చిదానందమూర్తి, అవధూత చక్రవర్తి. ముందుగానే సిద్ధం చేయించిన సమాధిలో అమ్మ శరీరం శాస్త్రోక్తంగా నిక్షేపించిన వారు కొమ్మరాజు లక్ష్మీకాంతయోగి. అమ్మ ఆజ్ఞనుసరించి దేవీ రూపంలో ఉన్న నల్లరాతి విగ్రహాన్ని అమ్మ సమాధిపై ప్రతిష్ఠించినారు. తర్వాత తెల్లరాతి విగ్రహం ప్రతిష్ఠించినారు. భక్తులు ఆ 2 విగ్రహాలను నల్లమ్మ, తెల్లమ్మ అంటారు. ప్రతిదినం ఆ విగ్రహాలకు అర్చన జరుగుతున్నది. రామావధూత పిచ్చమ్మ తల్లి కులాన మాల, శ్రీరామచంద్రుడి పాదాల మందారమాల, నమ్మి కొలిచే భక్తుల మెడలో స్ఫటికాక్షమాల. సంపూర్ణం ఇవం భూయాత్. సర్వే జనా సుఖినో భవంతు. ధన్యవాదములు.